ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము వైదిక వాంగ్మయం గురించి పరిచయం చేసుకున్నాము. అసలుకి వేదాలు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వేదం ముందుగా ఎవరి నుంచి వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఈ వేదాలు ఏం ప్రతిపాదించబడ్డాయి, అసలు దర్శనాలు అంటే ఏమిటి, అవి నిన్న మనం చెప్పుకున్నాము. దీనివల్ల మనకు ఏమి కలుగుతుంది, ఎందుకు చేయాలి అనేది కూడా మనం ఈరోజు చెప్పుకుందాము. నిన్న మనం చెప్పినటువంటి ఒకసారి నేను సింహావలోకనం చేస్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను సంక్షేపంగా. ఇంకా కొన్ని నిన్న చెప్పని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి తెలియజేస్తాను. ముందుగా మనకు ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు, ఈ బ్రహ్మాండం ప్రారంభమైనప్పుడు పరంపిత పరమాత్మ ఆ ఈశ్వరుడు మనకు ఈ వేద జ్ఞానాన్ని అందించాడనమాట. ఈశ్వరుడు ఈ వేద జ్ఞానాన్ని అందించాడు. ఈ సృష్టి రచించిన తర్వాత ఈ సృష్టిలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు మా చిన్న వస్తువు ఏ రకంగా అయితే మనకు ఒక చిన్న బుక్లెట్ ఇచ్చి దీన్ని ఈ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి మనకి ఏ విధంగా బుక్లెట్ అయితే ఉపలబ్ధం అవుతుందో, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి ఆ ఈశ్వరుడు మనకు వేదరూపి బుక్లెట్ ని మనకు అందజేశాడు. దాన్ని చదువుకొని ఈ సృష్టిలో ఈ బ్రహ్మాండంలో ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మన జీవితాన్ని సాక్షాత్కారం అంటే పూర్తి మన అనుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా మనం సాధించుకోవాలి, ఈ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ రకంగా ఉండాలి బ్రహ్మాండంలో అనే విధి విధానాన్ని మనకు ఈ వేద శాస్త్రంలో మనకు తెలియజేశాడు. కాబట్టి ముందుగా ఈ వేద జ్ఞానాన్ని ఈశ్వరుడు అతి పుణ్యాత్మమైనటువంటి 4 ఋషులకు ఇచ్చారు. అది ఈ 4 వేదాలను 4 ఋషులకు ఇచ్చారు ఈశ్వరుడు. అది డైరెక్ట్ గా సాక్షాత్ సమాధి అవస్థలో వాళ్ళు, ఎందుకంటే అతి ఉత్తమమైన పుణ్యాత్మ కాబట్టి ఆ 4 ఋషులకి ఇచ్చారు. 4 వేదాలు 4 ఋషులకి ఇచ్చారన్నమాట. ఆ ఋషులు ఎవరంటే ఋగ్వేదం. మనకు ముందు 4 వేదాలు ఏంటంటే పరంపిత పరమాత్మ మనకు అందించినటువంటి వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. మొట్టమొదటిగా బ్రహ్మాండం సృష్టించిన ఈ 4 వేదాలు పరంపిత పరమాత్మ 4 ఋషులకి ఇచ్చారని చెప్పాను. అందులో ఋగ్వేదం అనేది అగ్ని ఋషికి ఇచ్చాడు. అగ్ని ఋషికి సాక్షాత్ గా సమాధి స్థితిలో, ధ్యాన స్థితిలో పరంపిత పరమాత్మ ఆయన ఉపాసనలో ఉన్నప్పుడు సాక్షాత్కారంగా ఆయన ఆత్మలో ప్రవేశించి ఋగ్వేదం యొక్క జ్ఞానాన్ని, ఋగ్వేదం యొక్క విషయాన్ని మొత్తం ఈశ్వరుడు అగ్ని ఋషికి అందజేశాడు. ఎందుకంటే ఋగ్వేదంలో జ్ఞానకాండం అంటాం, ఋగ్వేదాన్ని ఏమంటాం అంటే జ్ఞానకాండం. అదేవిధంగా యజుర్వేదాన్ని మహర్షి వాయు ఋషికి అందజేశాడనమాట. పరంపిత పరమాత్మ యజుర్వేదాన్ని వాయు ఋషికి ఇచ్చాడు. తర్వాత సామవేదం అనేది ఆదిత్య ఋషికి అందజేశాడు, సమాధి స్థితిలోనే. అదేవిధంగా అథర్వవేదాన్ని అంగిరా ఋషికి అందజేశాడనమాట. మొట్టమొదటిగా ఈ 4 ఋషులకు 4 వేదాలను ఒక్కొక్క వేదాన్ని సమాధి స్థితిలో అందజేశాడనమాట. కాబట్టి అగ్ని ఋషి, వాయు ఋషి, ఆదిత్య ఋషి, అంగిరా ఋషి, ఈ 4 ఋషులకు 4 వేదాలు అందజేశారనమాట. ఇందులో 4 వేదాల్లో విషయం ఏముంది అంటే, ముందుగా ఋగ్వేదంలో జ్ఞానకాండం, దాంట్లో మొత్తం జ్ఞానం గురించి. జ్ఞానం ఉంటే నెక్స్ట్ ఏంటని మనకు స్టెప్ తెలుస్తుందన్నమాట. కాబట్టి ముందు ఋగ్వేదంలో అంతా కూడా జ్ఞానకాండం అంటే జ్ఞానం గురించి ఉంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం దాంట్లో ఇవ్వబడింది అన్నమాట, ఆ మంత్రంలో ఇవ్వబడింది. కాబట్టి ఋగ్వేదం అనేది జ్ఞానకాండం అంటాం. యజుర్వేదం అనేది కర్మకాండం. యజుర్వేదం ఏమివ్వబడింది అంటే విషయము కర్మకాండం. అదేవిధంగా అంటే ఇప్పుడు మన జ్ఞానం ఉంటే దానికి కర్మ రూపంలో క్రియాన్వయం చేయొచ్చు అన్నమాట, ప్రయోగం ఉంటున్నట్టు. థియరీ ఉంటే మన ప్రాక్టికల్ ఉన్నట్టుగా
ఇప్పుడు ఆ జ్ఞానం ఉంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎలా చేయాలని తెలుస్తుంది. కాబట్టి యజుర్వేదంలో మొత్తం కర్మకాండం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పి యజుర్వేదంలో ఉంది. తర్వాత సామవేదం, ఇది ఆదిత్య ఋషికి ఇచ్చారని చెప్పాము. కాబట్టి ఇది మొత్తం ఉపాసనా కాండం. ఆ ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, వారిని ఎలా సాక్షాత్కారం చేసుకోవాలి, వాళ్ళని ఎలా దర్శించాలి అనేది మొత్తం ఈ సామవేదంలో ఉపాసనా కాండం అంటాం. కాబట్టి ఇదంతా ఈశ్వరుని యొక్క తత్వం గురించి, ఆత్మ యొక్క తత్వం గురించి ఇవ్వబడింది. కాబట్టి సామవేదాన్ని ఉపాసనా కాండం అంటాము. ఉపాసనా కాండం యొక్క విషయం ఇవ్వబడింది. తర్వాత అథర్వ వేదం ఉంది. అథర్వ వేదం అని విజ్ఞాన కాండం. ఇప్పుడు ఏదైతే మన భౌతికంగా టెక్నాలజీ డెవలప్మెంట్ అయిందా అంటున్నాం కదా, అదంతా కూడా మనకు అథర్వ వేదంలో ఇవ్వబడింది. ఇదంతా విజ్ఞాన కాండం అంటాం. అథర్వ వేదంలో ఏముందంటే విజ్ఞానం ఉంది, కాబట్టి విజ్ఞాన కాండం. ఈ రకంగా 4 వేదాల్లో 4 విషయాలు ప్రతిపాదించబడ్డాయి. ఒకటి ఋగ్వేదంలో, అందుకే ఋగ్వేదాన్ని జ్ఞానకాండం అంటాము. యజుర్వేదాన్ని కర్మకాండం అంటాము. అదేవిధంగా సామవేదాన్ని ఉపాసనా కాండం, ఉపాసన ఎలా చేయాలి, ఉపాసనా కాండం అంటాము. నెక్స్ట్ అథర్వ వేదం అనేది విజ్ఞాన కాండం. అథర్వ వేదం విజ్ఞానం గురించి ఇవ్వబడింది. ఈ రకంగా ఈశ్వరుడు 4 ఋషులకు 4 వేదాలు అందజేశారు. ఈ 4 ఋషుల దగ్గరికి వెళ్ళి బ్రహ్మ, మనం ఏదైతే బ్రహ్మ అంటామో, మనకు అందరికీ తెలుసు బ్రహ్మ అంటే ఆ బ్రహ్మకు 4 ముఖాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 4 ముఖాలు ఎందుకు వచ్చాయంటే ఆయన 4 వేదాలు 4 ఋషుల దగ్గరికి వెళ్ళి ఒక్కరే మొత్తము అది నేర్చుకున్నారు. బ్రహ్మ మొట్టమొదటిగా ఆ 4 ఋషుల దగ్గర నుంచి వెళ్ళి 4 వేదాలు నేర్చుకున్నారు. అందుకే బ్రహ్మకు 4 ముఖాలు ఎందుకు ఉంటాయంటే ఇందుకోసం. 4 వేదాలు ఆయన ఒక్కరే మొత్తం దాన్ని సాక్షాత్కారం చేసుకున్నారు. అక్కడి నుంచి ఒక బ్రహ్మ నుంచి మొదలుకొని ఋషి పరంపర అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆ బ్రహ్మ వాళ్ళ శిష్యులకు చెప్పడం వల్ల, ఆ శిష్యులు పరశిష్యులకు చెప్పడం వల్ల ఆ రకంగా ఋషి పరంపర మొదలైంది. కాలాంతరంలో అది ప్రక్రియ మందగించడం వల్ల దేశకాల పరిస్థితిని బట్టి ఈ రకంగా శాస్త్ర రూపంలో మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఈ 4 ఋషుల నుండి బ్రహ్మ మహర్షి ఆయన మొత్తం 4 వేదాలు నేర్చుకొని అక్కడి నుంచి ఋషి పరంపరగా మొదలు పెట్టారు. కాకపోతే కాలాంతరంలో ఇది స్థితి బుద్ధి మందగించడం వల్ల వీటిని ఏదో రకంగా ఈ శాస్త్రం నిలబెట్టాలి, ఈ వేదాలను నిలబెట్టాలి అంటే ఏం చేయాలని చెప్పి ఒక శాస్త్రోక్తబద్ధంగా తాడపత్ర గ్రంథాల్లో వాళ్ళు రాసేవారు. ఎందుకంటే అప్పుడు శృతి పరంపర ఉండేది. బుద్ధి అనేది చాలా సూక్ష్మంగా ఉండేది, చాలా ఉత్తమంగా పవిత్రంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఒకసారి చెబితే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ శృతి పరంపర లేదు. శృతి అంటే వింటే అర్థం చేసుకునేవాళ్ళు, ఒకసారి చెప్తే అర్థమయ్యేది. ఇప్పుడు కాలాంతరంలో ఏమైందంటే అది చెప్పిన అర్థం కాకపోవడం వల్ల అది లేఖబద్ధంలో తాడపత్ర గ్రంథాల్లో అప్పట్లో ఋషి మహర్షులు వీటిని రక్షించడం కోసం అని, వీటిని అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు సురక్షితంగా అక్కడ వాళ్ళు తాడపత్ర గ్రంథాలు రాశారు. అందులో వాళ్ళు డైరెక్ట్ గా వేదాలు చెప్తుంటే అప్పుడు అర్థమయ్యేది కాదు, కాలం దేశకాల పరిస్థితి ప్రకారంగా. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ 4 వేదాలకు 4 బ్రాహ్మణ గ్రంథాలు రచించారన్నమాట. అప్పుడు బుద్ధి మందగించడం వల్ల వాళ్ళు డైరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి ఏం చేస్తే వీటిని సురక్షితంగా ఉంటుందని చెప్పి ఆలోచించి వీటిని అర్థం చేసుకోవడం కోసము ఓ 4 బ్రాహ్మణ గ్రంథాలను వాళ్ళు తయారు చేశారు. ఆ 4 బ్రాహ్మణ గ్రంథాలు ఏంటంటే ఋగ్వేదం నుంచి మనకు ఐతరేయ బ్రాహ్మణం వచ్చింది. ఋగ్వేదం నుంచి అంటే ఋగ్వేదం యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం కోసము ఐతరేయ బ్రాహ్మణం అనే విషయాన్ని, అంటే ఋగ్వేదంలో జ్ఞానం ఉంది, ఆ జ్ఞాన విషయాన్ని ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా విస్తృతంగా అర్థం చేసుకోవడం కోసము వాళ్ళు మనకు తెలియజేయడం కోసము ఐతరేయ బ్రాహ్మణ గ్రంథాన్ని మళ్ళా ఋషులు ప్రతిపాదించారు. అదేవిధంగా యజుర్వేదం నుంచి శతపథ బ్రాహ్మణ్, ఇదంతా కర్మకాండం అంటే యజ్ఞ యాగాల గురించి మొత్తం ఉంది దీంట్లో. ఆ రకంగా యజుర్వేదం నుంచి శతపథ బ్రాహ్మణం అనేది ప్రతిపాదన చేశారు. అదేవిధంగా సామవేదం నుంచి తాండ్య బ్రాహ్మణం, ఇప్పుడు శిల్పకళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సామవేదం నుంచి వచ్చాయి. తాండ్య బ్రాహ్మణం అంటాం. అందుకే ఈ సామవేదం నుంచి తాండ్య బ్రాహ్మణం ని ప్రతిపాదించారు. అదేవిధంగా అథర్వ వేదం నుంచి గోపత బ్రాహ్మణం, అథర్వ వేదం నుంచి గోపత బ్రాహ్మణాన్ని ప్రతిపాదించారు. ఈ రకంగా 4 వేదాల నుంచి 4 బ్రాహ్మణ గ్రంథాలను మనకు ప్రతిపాదించారు. ఎందుకంటే అదే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం కొంచెం విస్తృతంగా లిపిబద్ధ రూపంలో మనకు అందజేశారు తాడపత్ర గ్రంథాల్లో అప్పుడు. కానీ కాలాంతరం ఇంకా మందగించడం వల్ల ఏమైందంటే ఆ 4 బ్రాహ్మణ గ్రంథాలను తయారు చేసినప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇంకా ఏ రకంగా వీళ్ళకి తెలియచేయాలి, ఏ రకంగా వీటిని మూల గ్రంథాలు సురక్షితంగా ఉంచాలి అంటే ఈ 4 వేదాలకి 4 ఉపవేదాలు మళ్ళీ తయారు చేశారు. ఈ 4 వేదాలకు 4 ఉపవేదాలు మళ్ళీ తయారు చేశారు. ఆ రకంగా ఋగ్వేదం నుంచి ఏ ఉపవేదం తయారైందంటే ఋగ్వేదం నుంచి ఆయుర్వేదం వచ్చిందన్నమాట. ఇప్పుడు ఆయుర్వేదం అంటున్నాం కదా మనము. ఆయుర్వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఋగ్వేదం యొక్క ఉపవేదం అంటాం. వేదం మనకు
ఋగ్వేదం మొట్టమొదటి వేదం, అతి పెద్ద విశాలమైనటువంటి వేదము. ఎక్కువ మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి. అందుకే అతి ప్రాచీనమైన వేదం అంట. ప్రాచీనమైన వేదం కాదు, 4 వేదాలు ఒకేసారి బ్రహ్మ 4 ఋషులకు అందజేశారు. ఇవన్నీ ప్రాచీనమని కాదు ఎక్కువ మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా 3 వేదాల్లో వచ్చినటువంటి మంత్రాలు కూడా 3 వేదాల్లో వచ్చింది. యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం. ఈ 3 వేదాల్లో వచ్చినటువంటి మంత్రాలు కూడా ఋగ్వేదంలో మనకు కనిపిస్తాయి కాబట్టి దీన్ని అతి పెద్ద వేదంగా భావిస్తాము, అతి పురాతనంగా భావిస్తాము. పురాతనం అంటే అన్ని ఉన్నాయి కాబట్టి. కాకపోతే 4 వేదాలు ఒకేసారి వచ్చాయన్నమాట. అస్తు. 4 వేదాల నుంచి 4 ఉపవేదాలు తయారయ్యాయి. ఆ ఉపవేదాలు ఏంటంటే ఋగ్వేదం నుంచి ఆయుర్వేదం వచ్చింది. ఋగ్వేదం నుంచి ఆయుర్వేదం వచ్చింది. తర్వాత యజుర్వేదం నుంచి మనకు ధనుర్వేదం. ఇప్పుడు రామాయణ మహాభారత కాలంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ధనుర్వేదం చాలా ప్రచలనంలో ఉండేది. ఇప్పుడు ఆ ధనుర్విద్య అనేది ఇప్పుడు వేరే విధంగా మారిపోయింది. మనం చూస్తుంటాం. ఈ రోజు మనకు క్రీడా రంగంలో ధనుసు విద్య అనేది వేరే రూపంలో మనకు వచ్చింది చూస్తూ ఉంటాము. క్రీడాకారులు ఏ రకంగా అయితే ఇప్పుడు వర్తమాన భౌతిక యుగంలో ఏ రకంగా అయితే వచ్చిందో అప్పుడు అంత లేదు, కానీ వేరే విధంగా మారిపోయి అది అంత సూక్ష్మంగా లేకపోయినా స్థూలంగా అయితే నమూనా రూపంలో మనకు చూస్తున్నాము. తిరందాజా అని చెప్పి మనం చూస్తుంటాం క్రీడాక్షేత్రంలో. కాబట్టి అంటే ఒక నిశాన పెట్టి మనకి ఏదో రకంగా వాడిని అది గండి రూపంలో కావచ్చు, భౌతిక సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి రూపంలో మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాము. కానీ అప్పట్లో ధనుర్విద్య అనేది ఎక్కువగా ప్రచలనలో ఉండేది. నెక్స్ట్ సామవేదం నుంచి గంధర్వ వేదం వచ్చింది. సామవేదం నుంచి గంధర్వ వేదం ఉత్పన్నం చేశారు. ఈ గంధర్వ వేదంలో మొత్తం నాట్యకళ, శిల్పకళ అని చెప్పాను పైన. ఇవంతా గాంధర్వ వేదం అంటే ఇవన్నీ కూడా సామవేదం నుంచి ఉత్పన్నమైనవి. ఏవైతే సంగీతం ఉందో, సాహిత్యం, ఇవన్నీ సంబంధించినవి సంగీత కళ, నృత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సామవేదం నుంచి ఉత్పన్నమైనవే. కాబట్టి ఈ సామవేదాన్ని అర్థం చేసుకోవడం కోసం మనకు గాంధర్వ వేదాన్ని, ఉపవేదాన్ని మనకు ప్రతిపాదించారు. నెక్స్ట్ అథర్వవేదం. అథర్వవేదం నుంచి అర్థవేదం ఉత్పన్నమైంది. అథర్వవేదం నుంచి అర్థవేదము ఉత్పన్నమైంది. దీంట్లో అథర్వవేదం అంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, వ్యాపారాలు ఏ రకంగా ఉండాలి, మన ధన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పెంపొందించుకోవాలి అనే విషయం గురించి మనకు అర్థ వ్యవస్థ గురించి కూడా మొత్తం ఇవ్వబడింది ఈ అర్థవేదంలో. కాబట్టి ఈ రకంగా 4 వేదాల నుంచి 4 ఉపవేదాలు మనకు ఉత్పన్నమయ్యాయి. వీటిని అర్థం చేసుకోవడం కోసము మహర్షులు ప్రతిపాదించారు. కాబట్టి ఋగ్వేదం నుంచి ఆయుర్వేదం ఉత్పన్నమైంది. తర్వాత యజుర్వేదం నుంచి ధనుర్వేదము, తర్వాత సామవేదం నుంచి గంధర్వ వేదము, అదేవిధంగా అథర్వ వేదం నుంచి అర్థవేదము, మనకి 4 ఉపవేదాలు వచ్చేసాయి. కాలాంతరంలో మనకు ఇంకా వీటిని అర్థం చేసుకోవడం కోసము ఇంకా కాల పరిస్థితి అనుగుణంగా ఇంకా బుద్ధి మందగించిపోవడం వలన ఇంకా ఋషులు వీటిని కూడా అర్థం చేసుకోవడం కోసం ఏం చేస్తే మనము సులభంగా అర్థం చేసుకోగలుగుతాము తెలియజేస్తామని చెప్పి ఈ వేదాంగాలు అని చెప్పి 6 గ్రంథాలు రచించారు. వేదాంగాలు, ఈ వేదాంగాలు 6 అంటే ఈ ఉపవేదాలను, బ్రాహ్మణ గ్రంథాలను అర్థం చేసుకోవడం కోసం ఇంకా వాటిని సూక్ష్మంగా ఉన్నాయి. అవి కూడా కాలక్రమానుగుణంగా అర్థం చేసుకోకపోవడం వలన వాటిని అర్థం చేసుకోవడం కోసము 6 వేదాంగాలను రచించారు. అందులో భాగమే నిన్న చెప్పుకున్నాం మనము. శిక్ష, కల్పు, నిరుక్తం, వ్యాకరణం, ఛంద్, జ్యోతిష్. ఈ వేదాంగాలు ఏంటి? వేదం యొక్క అంగాలు అంటాం వీటిని. ఎందుకంటే వేదాన్ని అర్థం చేసుకోండి, ఈ అంగాలు మనకి ఖచ్చితంగా వచ్చిండాలి. అందుకే శిక్షా శాస్త్రము, కల్పశాస్త్రం, నిరుక్త శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం. నిన్న సంక్షేపంగా చెప్పుకున్నాము. శిక్షలో మనకు వర్ణోచ్చరణ ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఏ వర్ణ ఏ స్థానంతో పలుకుతాము, అలాగ స్థానము, ప్రయత్నము గురించి మనకు చెప్పబడింది. కల్పశాస్త్రంలో ధర్మం గురించి అంటే ధర్మాధర్మం ఏంటి, కర్తవ్యాల గురించి బోధింపబడింది. అదేవిధంగా శిక్ష, కల్పిత, వ్యాకరణం. ఆ వ్యాకరణంలో మనకు ఈ వర్ణాల గురించి తెలిసిన తర్వాత వర్ణాల యొక్క సమూహమే శబ్దంగా మారిపోతుంది. కాబట్టి ఆ శబ్దం యొక్క స్వరూపం ఏ రకంగా ఉండాలి, ఎలా ఉత్పన్నమైంది, ఈ శబ్దంలో ధాతువు ఏంటి, ప్రత్యయం ఏంటి, ఈ రకంగా ప్రకృతి ప్రత్యయం తెలుసుకుని దాని యొక్క అర్థం ఏ రకంగా వస్తుంది అనేది మనకు వ్యాకరణ శాస్త్రం తెలియజేస్తుంది. ఈ శబ్దాల యొక్క సమూహమే మళ్ళీ వాక్యంగా మారిపోతుంది. కాబట్టి ఈ వాక్యం యొక్క సంరచన, వాక్యం యొక్క అర్థం ఏ రకంగా ప్రయోగించాలి అనేది మనకు నిరుక్త శాస్త్రం తెలియజేస్తుంది. ఇలాగా మనం ఈ వాక్య నిర్మాణం తెలుసుకున్న తర్వాత వాటిని లౌకికంగా
లౌకిక ఛందస్సులో లేదా వైదిక ఛందస్సులో ఏ రకంగా వాళ్ళకి శ్లోకబద్ధంగా ఇంకా దాన్ని ప్రతిపాదించాలి లౌకిక భాషలో, వైదిక భాషలో అని చెప్పి చెప్పడం కోసం, తెలియచేయడం కోసము ఈ ఛంద శాస్త్రం మొదలైంది మనకు. అందుకే శ్లోక రూపంలో వింటూ ఉంటాం. ఇప్పుడు భగవద్గీతలో ఉండే శ్లోకాలే, రామాయణ మహాభారతం ఉండే శ్లోకాలే ఏదో ఒక ఛందస్సులో ఉన్నాయి. వైదిక ఛందస్సులో కావచ్చు, లౌకిక ఛందస్సులో కావచ్చు. కాబట్టి వస్తు యొక్క విషయాన్ని ప్రతిపాదించడం కోసం శ్లోక రూపంలో మనం ఈ ఛంద శాస్త్రాన్ని తయారు చేశారు అర్థం చేసుకోవడం కోసం. అదే విధంగా జ్యోతిష్ శాస్త్రం చెప్పాను. ఇది మొత్తం బ్రహ్మాండం గురించి, సూర్య సిద్ధాంతం గురించి తెలియజేస్తుంది. అంటే సూర్యమండలం బ్రహ్మాండం ఏదైతే మనకు కనిపిస్తుందో ఆకాశ తత్వాలు పైన, కాబట్టి అన్ని లోకాల గురించి మనకు సూర్య సిద్ధాంతం తెలియజేస్తుంది ఈ శాస్త్రం. ఈ రకంగా వేదాలను అర్థం చేసుకోవడం కోసం, ఎందుకంటే వేదాల్లో సమస్త సంపూర్ణ బ్రహ్మాండం యొక్క రహస్యం అంతా దాంట్లో ఇవ్వబడింది. అంటే సృష్టి ఆరంభం నుంచి మొదలుకొని సృష్టి ప్రళయం వరకు, లాస్ట్ అంతిమ వరకు స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పరిణామం చెందుతుంది, ఏ విధంగా విపరిణామం చెందుతుంది అనే విషయం మొత్తం సంపూర్ణంగా ఇవ్వబడింది. అదేవిధంగా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏవే పరిణామాల్లో పరిణతం చెందుతాడు, ఏ రకంగా ఉంటాడు, ఏ రకంగా ఉండాలి అనే కర్తవ్య అకర్తవ్య విషయాలు కానీ, ఈ రకంగా చేస్తే ఈ వ్యక్తి యొక్క పుణ్య పాప కర్మలను బట్టి, మనం చేసే కర్మలను బట్టి ఏ రకంగా మనిషి యొక్క మార్పులు వస్తాయి అనే విషయాన్ని కూడా మొత్తం మనకు ఈ వేదాల నుంచి మనకు వచ్చింది. అంటే పుట్టినప్పటి నుంచి మొదలుకొని చనిపోయేంత వరకు విషయం, మనిషి ఏ రూపంలో మారుతాడు, ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, వ్యక్తి యొక్క స్వరూపం, జీవాత్మ యొక్క స్వరూపం అనేది మనకు మొత్తం ఈ వేదాలలో ఉంది. కాబట్టి ఆ వేద జ్ఞానం తెలుసుకోవడం అనివార్యం. ఎందుకంటే వాటిలో చెప్పాను కదా, ఒక వస్తువు కొంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మనకి ఏ విధంగా ఒక బుక్లెట్ ఏ విధంగా ఇస్తాడో, ఈ శాస్త్రాన్ని చదువుకోవడం వల్ల అసలు నేను ఏంటి, ఎవరిని, ఎందుకు వచ్చాను, నా కర్తవ్యం ఏంటి, నా లక్ష్యం ఏంటి, నేను అసలుకి ఒక మిషన్ లాగా, ఒక యంత్రం లాగా. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరం కూడా ఒక రొటీన్ అయిపోయింది జీవితంలో. పొద్దున్న లేవడం, ఏదో జాబ్ చూసుకోవడం, చదువుకోవడం, పిల్లలు ఎత్తైనా అంటే ఒకటి క్రమబద్ధంగా నడుస్తూ ఉన్నమాట. ఈ జాబ్ చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి అనుకుంటే క్రమంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రొటీన్, ఒక కర్మంలో ఒక మిషన్ లాగా, ఒక యంత్రం లాగా మనం తయారైపోయాం. ఒక యంత్రం లాగా తయారైపోయాం. ఆటోమేటిక్ సిస్టమ్ జరుగుతున్నమాట. ఎవరు పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోయాం అనమాట. ముఖ్య ఉద్దేశం అంటే ఆత్మతత్వాన్ని ఏదో వచ్చినప్పుడు దర్శించుకోవడం, దాన్ని వదిలేయడం, అంతవరకే. దాని గురించి లోతుగా వెళ్ళడం లేదు. ఆత్మ అంటే, జీవాత్మ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి, నా లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు వచ్చాను, ఎవరితో ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, అసలు నేను ఎవరిని అనే ప్రశ్న ఎప్పుడు మా ఆలోచించలేదు. నేను ఎవరిని అనేది నా కుటుంబంతో సంబద్ధంగా ఉన్నాను కాబట్టి నా కుటుంబం వీళ్ళే అని చెప్పి ఇదే అనుకుంటున్నాం. కానీ ఎవరి శాశ్వతం కాదు. ఇది ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. కాబట్టి దానికి ఏదో ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరము ఏం కావాలి కోరుకుంటామంటే, మనము సుఖం కావాలని కోరుకుంటాం. ప్రతి ఒక్కరికి వచ్చేది నాకు సుఖం కావాలి, ఆనందం కావాలి. ఆ సుఖం ఎలా వస్తుంది, ఆనందం ఎలా వస్తుంది అనేది మనకు ఎలా తీసుకోవాలి, ఏ రకంగా ఉండాలి, ఈ బ్రహ్మాండంలో ఏ రకంగా ఉండాలి అనేది మొత్తం ఈ శాస్త్రం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అనివార్యంగా తెలుసుకోవాలి. కాబట్టి మనకు ఈ వేదాలను అర్థం చేసుకోవడం కోసం మనకు ఈ 6 వేదాంగాలు ఉన్నాయి. శిక్ష, కల్ప్, నిరుక్త్, వ్యాకరణం, ఛంద్, జ్యోతిష్ అని చెప్పి. అదేవిధంగా ఇవి నేర్చుకున్న తర్వాత ఇంకా వాటిని సూక్ష్మంగా ఉండే గ్రంథాలు అర్థం చేసుకోవడం కోసము ఉపాంగాలు అని చెప్పి 6 ఉన్నాయి. ఏంటి అంటే ఈ వేదాల యొక్క ఉపాంగాలు. అంటే ఇప్పుడు మనం బ్రాహ్మణ గ్రంథాలు చెప్పుకున్నాము, ఉపవేదాలు చెప్పుకున్నాము. దాని తర్వాత ఉపాంగాలు అంటే షడ్దర్శనాలు, ఉపాంగాలు అంటాం వాటిని. వేదం యొక్క ఉపాంగాలు. ముందుగా ఈ దర్శనాలు వచ్చాయన్నమాట. ముందుగా ఏమొచ్చాయి, ఇది అంటే ఈ రెండు కూడా శిక్ష, వేదాంగాలు కావచ్చు, ఉపాంగాలు కావచ్చు, ఇవన్నీ అప్పట్లో పరిస్థితిని బట్టి ఇవన్నీ అర్థం చేశారన్నమాట. ఈ ఉపాంగాలను అర్థం చేసుకోవాలన్నా కూడా మనకు వేదాంగాలు వచ్చి ఉండాలి. శబ్దం యొక్క స్వరూపం తెలిసి ఉండాలి. శబ్దం యొక్క స్వరూపం తెలిసినప్పుడే, వాటి యొక్క వినియోగం తెలిసినప్పుడే మనము ఈ దర్శనాలను, ఉపాంగాలను అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి వేదాంగాలు ఏ విధంగా 6 మనకు ప్రతిపాదించారో, అదే విధంగా మహర్షులు 6 మహర్షులు మనకు 6 ఉపాంగాలను ప్రతిపాదించారు. అంటే వేదంలో ఉన్నటువంటి సారాంశాన్ని, తత్వాన్ని అందచేయడం కోసం, ఇంకా కొంచెం విస్తృతంగా, విశాలంగా అర్థం చేసుకోవడం కోసము, దాన్ని అర్థమయ్యేలా తెలుసుకోవడం కోసం మనకి ఈ రకంగా ఉపాంగాలు ప్రతిపాదించారు. అందులో భాగమే నిన్న చెప్పుకున్నాము న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము. ఈ న్యాయ దర్శనం అది మహర్షి గౌతమ్ ముని ప్రతిపాదించారు. అదేవిధంగా వైశేషిక దర్శనాన్ని మహర్షి కనాద ముని ప్రతిపాదించారు. ఈ రెండు కాంబినేషన్ అండి. రెండు దాదాపుగా ఒకే విషయాన్ని తో ముడిపడి ఉన్నాయన్నమాట. అంటే ఒక విషయం, ఇప్పుడు న్యాయ దర్శనం చదువుకున్నామంటే వైశేషిక దర్శనం చదివినామంటే న్యాయ దర్శనం.
రెండు కాంబినేషన్ గా ఉంటాయి కాబట్టి ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తాయి కాబట్టి ఈ రెండింటిని జోడాగా భావిస్తాం మనం. అంటే ఈ రెండు ఒకే విషయాన్ని ప్రతిపాదించారన్నమాట. దాదాపుగా దగ్గర సంబంధం ఉంటుంది. అలాగే యోగ దర్శనము, సాంఖ్య దర్శనం ఈ రెండు కూడా ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, జీవాత్మతత్వాన్ని తీసుకొని ఒకే రకంగా ప్రతిపాదిస్తాయి కాబట్టి ఈ సాంఖ్య దర్శనము, యోగ దర్శనము ఈ రెండు ఒకటిగా భావిస్తారు. ఈ యోగ దర్శనం అని చెప్పుకున్నాం, మహర్షి పతంజలి దీన్ని రచించారు. అదేవిధంగా సాంఖ్య దర్శనాన్ని చెప్పాను, మహర్షి కపిల్ ఆయన రచించారు. సూత్రాలు మాత్రం రచించారండి, వాటి భాష్యకారులు మరి వేరే వాళ్ళు ఉన్నారు. అస్తు యోగ దర్శనాన్ని మహర్షి పతంజలి, సాంఖ్య దర్శనాన్ని మహర్షి కపిల్ ముని రచించారు. తర్వాత మీమాంస దర్శనం, మీమాంస దర్శనాన్ని మహర్షి జైమిని, వీళ్ళంతా కూడా సూత్రాన్ని ప్రతిపాదించారు అంతే. ఓన్లీ సూత్రాలను అంటే ఒక సూత్ర రూపంలో వ్యాఖ్యానించే రాసిన దాన్ని ఇంత విస్తృతంగా మనం ఆలోచిస్తున్నాం. దానికి భాషకాలు ఇప్పుడు యోగ దర్శనం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చదువుకుంటామో, మహర్షి వ్యాసు ఒక అథ యోగానుశాసనం అనే సూత్రాన్ని ఎంత పెద్దగా ఎంత వ్యాఖ్యానించారంటే వాని యొక్క లోపల ఉన్నటువంటి విచార శక్తి ఏంటనే మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక పదాన్ని తీసుకొని, యోగా శబ్దం అనే పదాన్ని తీసుకొని ఇంత విస్తృతంగా ఆలోచించగలుగుతామా అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు. సో మీమాంస దర్శనం అనేది మహర్షి జైమిని ప్రతిపాదించారు. అలాగే వేదాంత దర్శనం, దీన్నే బ్రహ్మసూత్రం అని కూడా అంటాము. సో ఈ వేదాంత దర్శనాన్ని రచించింది వ్యాసముని, మహర్షి వ్యాస్ ఈయన రచించారు. ఈ రకంగా మనకు షడ్ దర్శనాలు అర్థం చేసుకోవడం కోసమే ఈ వేదాంగాలు ఉన్నాయి, ఉపాంగాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈ వేదాల నుంచి వచ్చినటువే కాబట్టి వీటిని అర్థం చేసుకోవడం కోసం కొంచెం ఇంకా మహర్షులు మనకు అర్థమయ్యేలా దాన్ని ఉపయోగించుకోవడం కోసము ఈ రకంగా మనకు వేదాంగాల రూపంలో, ఉపాంగాల రూపంలో మనకు అందజేశారు. ఇందులో భాగమే ఈ వేదాల నుంచే మనం ఉపనిషత్తులకు చెప్పుకున్నాం. ఇవి మనకు ప్రామాణికంగా 11 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా మనకు ప్రచలితంగా కనిపిస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక క్షేత్రంలో. ఎందుకంటే ఇవి ఉపనిషత్తులు మొత్తం కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు, అంటే ఉపాసన వైపు తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇవి మనకు ఈ ఉపనిషత్తులు కూడా ఉన్నాయి, 11 ఉపనిషత్తులు. చాలా మంది దీంట్లో 101, 108 అని చెప్పి రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ 11 ఉపనిషత్తులకే ప్రభేదాలు, విభేదాలు. అంటే దాంట్లోంచే దాన్ని ఖండాలుగా విభజించి ఆ రకంగా తయారు చేశారు. వాస్తవంగా మనకు ఉండేది 11 ఉపనిషత్తులే ప్రామాణికంగా. అవి కూడా మనకి వేదాల నుంచి ఉత్పన్నమయ్యాయి. వీటి అన్నిటికీ కూడా ఆధారం మనకు వేదాలే. అందులో ఈ ఉపనిషత్తులు ఏంటంటే ప్రామాణికంగా మనకు ఇవన్నీ తెలిసినట్టువే కాబట్టి దాన్ని ఇంకా చాలా రకరకాలు చెప్తుంటారు. ముఖ్యంగా ఏంటివంటే మనకి 11 ఉపనిషత్తులు, మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్. ఏ ఉపనిషత్తు? ఈశావాస్యోపనిషత్. రెండవది కేనోపనిషత్. మూడవది కఠోపనిషత్. నాలుగవది ప్రశ్నోపనిషత్. ఐదవది ముండకోపనిషత్. ఆరవది మాండుక్యోపనిషత్. ఏడవది ఐతరేయోపనిషత్. ఎనిమిదవది తైత్తిరీయోపనిషత్. తొమ్మిదవది చాందోగ్యోపనిషత్. పదవది బృహదారణ్యక ఉపనిషత్. దీన్నే బృహదారణ్యకో ఉపనిషత్ అంటాము. నెక్స్ట్ 11వది శ్వేతాశ్వతర ఉపనిషత్. 10వది బృహదారణ్యక ఉపనిషత్. 11వది శ్వేతాశ్వతర ఉపనిషత్. ఈ రకంగా మనకు వేదాల నుంచి వచ్చినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు, అంటే ఆధ్యాత్మిక విషయాన్ని ప్రతిపాదించేటువంటి ఉపనిషత్తులు ఈ ప్రామాణికంగా ఈ 11 ఉపనిషత్తులే. వీటిని రకరకాలుగా వ్యాఖ్యానించి ఎన్నో రకాలు 108, 101 అని చెప్పి రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందులోంచి వచ్చినటువే.
కాబట్టి దాన్ని రకరకాల వ్యాఖ్యానించారు. మనకి ఉపలబ్ధం అవుతాయి. ఈ 11 ఉపనిషత్తులు చదువుకుంటేనా ఆ విషయం అంతా సంపూర్ణ విషయం వేదాల నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఖండం నుంచి వచ్చాయి, ఏ అధ్యాయం నుంచి వచ్చింది, ఏ మండలం నుంచి వచ్చింది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 11 ఉపనిషత్తులు ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్తీరియ, చాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాశ్వతర ఈ 11 ఉపనిషత్తులు మనకు ముఖ్యంగా. కాబట్టి ఇంతవరకు మనం ఏ శాస్త్రాలు అయితే చెప్పుకున్నామో 4 వేదాలు కావచ్చు, 4 ఉపవేదాలు కావచ్చు, 4 బ్రాహ్మణ గ్రంథాలు కావచ్చు, 6 వేదాంగాలు కావచ్చు, 6 ఉపాంగాలు కావచ్చు, ఇంకా ఈ 11 ఉపనిషత్తులు కావచ్చు. ఈ మొత్తం వేదాల యొక్క సారాంశం ఏంటంటే మనకు ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ జగత్తుకు ఉత్పత్తి ఎలా అయింది, ముక్తి అంటే ఏమిటి, వీటి యొక్క భౌతిక, ఆధ్యాత్మిక, జ్ఞాన విజ్ఞానం గురించి మొత్తం రహస్యాలను మనకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం తెలిసింది కదా, ఆత్మ, పరమాత్మ, ఈ ప్రకృతి యొక్క రహస్యాలను తెలుసుకోవడమే. కాబట్టి ఈ రహస్యాన్ని, బ్రహ్మాండాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే, మనం దీన్ని పూర్తిగా అనుభూతిని పొందాలి అంటే మనం కేవలం ఈ సంసారంలో ఈ బ్రహ్మాండాన్ని ఋషి ఇంత విశాలంగా, ఋషి అంటున్నాను, పరమాత్మ ఈ బ్రహ్మ ఇంత విశాలంగా సృష్టించారు. అందులో మనం ఈ 199% ఒక 100% ఒక్క 5% మాత్రం ఉపయోగించుకుంటున్నాం. అంటే మిగిలిన 95% అంతా మనకు అసలు ఉపయోగించుకోవడం లేదు. అసలు తెలియదు బ్రహ్మాండం ఏవేమి ఉన్నాయని చెప్పి. కేవలం ఒక మిషన్ లాగా చెప్పాను కదా, మనం ఏదో మన కుటుంబం, మన పరివారం అని చెప్పి అంతవరకు సీమితంగా, మన ఆలోచనలు ఎంతవరకు మన కుటుంబం వరకే, మన పరివారం ఇంకా సీమితంగా ఉన్నాయి. ఇదే జీవితం అనుకుంటున్నాం. మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం మంచిగానే ఊహించుకున్నాం. మనం ఏమేం కాగలుగుతాం? పుడతానే ఏదో పెద్దగా అవుతాం, స్కూల్కి వెళ్తాం, మళ్ళీ గృహస్థ జీవనంలోకి వెళ్తాం, మళ్ళీ ఒక అవస్థ వస్తుంది, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాం, మళ్ళీ వాళ్ళకి పిల్లల్ని పెద్ద చేస్తాం, చదివించడం, అట్లా వృద్ధావస్థ వరకు మనకు రొటీన్ కనిపిస్తూ ఉంది. ఈ వృద్ధావస్థ వరకు మేము ఏమేమి చేయగలుగుతాం? మంచిగానే ఊహించుకున్నాం, మన జీవితం మంచిగా నడుస్తుంది, బాగా చదువుకున్నా, మంచి జాబ్ వచ్చింది, మంచి కుటుంబం తయారైంది, పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు, మంచిగానే ఊహించుకున్నాం. కానీ ఒక లాస్ట్కి వచ్చేసరికి మన అవస్థ ఏంటి? వృద్ధావస్థ. అంటే మన క్రమం మారిపోతుంది, పరిణామం మారిపోతుంది. కానీ ఇదేనా జీవితం? జీవితం అంటే ఇదేనా? మన ఆత్మ, పరమాత్మ, ఇవన్నీ ప్రకృతి, బ్రహ్మాండం ఇవన్నీ అంట. అసలు ఇవన్నీ ఏంటికి, ఎందుకు వచ్చాయి? అసలు ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు పరమాత్మ? ఈ కర్మ బంధనాలు అంటే ఏమిటివి? ఎందుకు ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు? ఒక్కొక్కరికి మానసిక శక్తి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంది. ఎందుకుంది అలాగా? అందరికీ సమాన వ్యవస్థ ఉండాలి కదా. అంటే ఈశ్వరుడు పక్షపాతం చేస్తున్నాడు ఏమన్నా ఇక్కడ? ఎందుకు భిన్న భిన్న రకాలుగా సృష్టిలో భిన్న భిన్నంగా మనకు కనిపిస్తూ ఉంటాయి? ఇదంటే ఏంటి? అందుకే ఈ సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవాలంటే మనము ఈ శాస్త్ర జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కోసమే మనకి ఈ వైదిక వాంగ్మయం యొక్క విషయాలు ఏ రకంగా ప్రతిపాదించారు, మహర్షులు ఏ రకంగా తీసుకొచ్చారు, ఇప్పుడు ఏ రకంగా చదువుకుంటున్నాం అనేది మనం చూసాము. ఇది మనకు వైదిక వాంగ్మయం. ముందు వేదాల నుంచి మనకి ఇంతవరకు షడ్దర్శనాల వరకు మనం చూసాము. ఇది ప్రక్రియ. మనకు సంపూర్ణ వైదిక జ్ఞానం అంతా, సంపూర్ణ బ్రహ్మాండం యొక్క జ్ఞానం అంతా, సంపూర్ణ సమస్త విద్యలకు ఆధారం ఈ వేదము. మనం ఏ విధంగా అయితే భౌతికంగా చదువుకుంటున్నామో అన్ని విద్యలకు, సమస్తమైనటువంటి విద్యలన్నిటికీ ఆధారం ఏంటంటే ఈ వేద శాస్త్రమే. కాబట్టి ఇవన్నీ వేదాల నుంచి ఉత్పన్నమయ్యాయి. కాబట్టి మనకి ఈ శాస్త్రం చదువుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ భౌతికంగా మనం ఏదైతే చూస్తున్నాం ఇవన్నీ ఒక భాగం అంతే. ఈ మనం చెప్పుకున్న విషయాల నుంచి ఒక చిన్న పార్ట్, ఆ చిన్న పార్టీ పట్టుకున్న ముఖ్య విషయం అంతా వదిలేసాం మనం. కాబట్టి అది కాదు మన లక్ష్యము. ఈ శాస్త్రజ్ఞాన్ని ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇది ఎందుకంటే ఈ వేద జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే మనిషి యొక్క కళ్యాణం కొరకు, మనిషి మాతృలకు కళ్యాణం కొరకు ఈ వేద జ్ఞాని ఇచ్చారు, అందజేశారు మనకు. ఇది కేవలము మత కుల భేదాలు కాకుండా ప్రతి మనిషి మాతృడి కోసం ఇది చదువుకునే అధికారం ఉంది. ఏ ఒక్కరికో కాదు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు. శక్తి సామర్థ్యం కలిగిన ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు. కొంత పరంపర, కొంచెం అంధ పరంపర కొన్ని చోట్ల అలా లేదు. ఇప్పుడు ఓన్లీ బ్రాహ్మణులు మాత్రం చదువుకోవాలి, మిగిలిన వాళ్ళు చదువుకోకూడదు అని చెప్పి, ఏదో క్షత్రియులకు అవకాశం లేదు, వైశ్యులకు అవకాశం లేదు, శూద్రులకు అవకాశం లేదు అని చెప్పేవాళ్ళు. అలాంటి ఏమి లేదు. ఈ సృష్టిలో ఉత్పన్నమైన ప్రతి మానవుడికి అధికారం ఉంది, అందరూ చదువుకోవచ్చు. కాకపోతే ఈ వర్ణ వ్యవస్థ ఎలా ఏర్పడిందంటే వాళ్ళ కర్మలను బట్టి. ఇప్పుడు కర్మణాధ్యాయతే ద్విజ, మన భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తున్నామాట, కర్మణాధ్యాయతే ద్విజ అంటే మనం చేసే కర్మలను బట్టి, వృత్తిని బట్టి మన వర్ణ వ్యవస్థ ఏర్పడుతుంది. మనం ఒక బ్రాహ్మణుడు ఏంటంటే అధ్యయనం, అధ్యాపనం ఇవన్నీ చేస్తూ ఉంటే, యజ్ఞం, యాజనం ఇవన్నీ యజ్ఞ యాగాలు చదవడం, చదివించడం చేస్తూ ఉంటాడు కాబట్టి బ్రాహ్మణ వృత్తి అని చెప్పాము.
రెండోది క్షత్రియ. క్షత్రియులు అంటే ఎవరంటే భుజబలంతో దేశాన్ని రక్షిస్తూ ఉంటారు కాబట్టి భుజబలం కలిగిన వాళ్ళు కాబట్టి క్షత్రియులు అని చెప్పాము. వైశ్యులు అంటామా, వాళ్ళు తిరిగి అన్ని చోట్ల వ్యాపారాలు చేస్తుంటారు, పొలం వ్యవసాయం చేస్తూ ఉంటారు కాబట్టి పశు సంపదతోటి అన్ని రకాలుగా వృత్తి అంటే ఆదాయం రావడానికి, ధనం రావడానికి వ్యాపారాలు చేస్తూ ఇవన్నీ తిరుగుతూ ఉంటారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు కాబట్టి వైశ్యులు అని చెప్పాము. అదేవిధంగా శూద్రులు, ఇవన్నీ 3 పనులు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శూద్రులు అని చెప్పాం. అంటే చెప్పిన అర్థం కాదు, వాళ్ళు చెప్తే ఏం చెప్తే అదే చేస్తారన్నమాట. కానీ పైన ఉండే 3 వర్ణాల వాళ్ళ వివేకంతో బుద్ధితోటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక వృత్తిని ఎన్నుకున్నారన్నమాట. వాళ్ళ కర్మను బట్టి మనకు వర్ణ వ్యవస్థ ఇచ్చాం. ఇప్పుడు బ్రాహ్మణులకు చెప్పాను, క్షత్రులకు చెప్పాను, వైశ్యులకు చెప్పాను. ఈ 3 చేయని వాళ్ళు వ్యవసాయం చేయలేదు, వ్యాపారం చేయలేదు, వాళ్ళకి అంత మనసు స్థిమితంగా ఉండదు. ఇవన్నీ చెప్పినా చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధులుగా భావించాము. అంతే, వాళ్ళేం వేరు కాదు. వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి అలాంటి స్థితిని పొందుతున్నారు, వాళ్ళ కర్మలు ఆ విధంగా చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు ఏదో అస్పృశ్యంగా మనం భావించాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి కొన్ని కర్మలు పోయించడం అలా చేసుకునే కాబట్టి వాళ్ళకి బుద్ధి అనేది అంత తీవ్రంగా లేదు. అందుకే చెప్పిన అర్థం కాదు కాబట్టి వాళ్ళని శుద్ధులు అని చెప్పాం. కాబట్టి వాళ్ళు చెప్పిన అర్థం కాని వాళ్ళని పక్కన పెట్టారు, అంతేగాని వాళ్ళని అస్పృశ్యంగా చూడలేదు. కానీ మనము కాలక్రమేణా అలా భావించాము. అలా ఎవరు కాదు, ప్రతి ఒక్కరు మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ బ్రహ్మాండంలో అందరూ అధికారులే. కాకపోతే మనలో శాస్త్రం పట్ల, గురువుల పట్ల శ్రద్ధ భక్తి ఉన్నప్పుడు మనము ఇవన్నీ కూడా పొందగలుగుతాము, మనం నేర్చుకోగలుగుతాము. కాబట్టి అందరూ కూడా అధికారులే. ఈ రకంగా మనకు వైదిక వాంగ్మయం యొక్క పరంపర అనేది ఏ రకంగా స్టార్ట్ నుంచి ఇంతవరకు ఏ రకంగా ఉంది అనేది మనం చూశాము. ఈశ్వరు నుంచి మొదలుకొని మనకు 4 వేదాలు బ్రాహ్మణ గ్రంథాలుగా, ఉపవేదాలుగా, వేదాంగాలుగా, ఉపాంగాలుగా, ఇంకా ఉపనిషత్తులుగా చూశాము. వీటిని ఇంకా అర్థం చేసుకోవడం కోసం చాలా మంది రకరకాలుగా చూస్తున్నాం. మనకు భగవద్గీతలో ఈ వేదాల యొక్క సారాంశం అంతా మొత్తం కూడా మనకు 18 అధ్యాయాలు మొత్తం ఇచ్చినమాట. అవన్నీ కూడా మనకు స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కాలక్రమేణా ఇవన్నీ చదవలేకపోతున్నాం కాబట్టి మనసులకు అతి సులభంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా సులభం కావడం లేదు. మనకు మూల తత్వం నుంచి మనం ఎన్నికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం మూల గ్రంథాలు పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి. అదే పరిపక్షంలో మనం ఉన్నాము, అదే క్రమంలో వెళ్తున్నాము. మనం పూర్తిగా మన వంతుకు మనం ప్రయత్నం చేయాలి. మనకి ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఇలాంటి అవకాశం దొరికింది. అది ఎంతో మీలో ఆ సంస్కారం ఉంది కాబట్టి, ఇది ఇప్పుడు వచ్చినటువంటి సంస్కారం కాదు, పోయిన జన్మలో వచ్చిన సంస్కారం. అలాంటి ఈ శాస్త్రాల పట్ల, గురువుల పట్ల, ఈ వేదాల పట్ల మీకు ఆ గౌరవము, శ్రద్ధ ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా మనం ఇక్కడ అందరం కలిసాము. మన వంతుకు మనం ప్రయత్నం చేద్దాం. మన కర్తవ్యం, మన ధర్మంగా భావించి నిష్కారణంగా చదవాలి. నేను చెప్పాను మా ఆచార్య ప్రదీప్ గారు, బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ షడంగో వేదో అధ్యయో జయశ్చ. మనం నిష్కారణంగా చదువు, ఏదో మనం ఉద్దేశించి చదువుకోవడం లేదు. ఇది ప్రతి మానవుడికి అధికారము. ఒక వస్తువు ఇచ్చాడు, బ్రహ్మాన్ని ఇచ్చాడు, ప్రతి మనిషిగా పుట్టాం, మనం బ్రహ్మాన్ని ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, పూర్తిగా ఆస్వాదించాలి. కేవలం ఒక మూల కూర్చొని మన ఒక జీవితం గడిపేసామని కాదు. దానివల్ల మన జీవితం ఆడికే సీమితం అవుతుంది. అది కాదు, మనకు విశాలమైనటువంటి బుద్ధి, సామర్థ్యం అన్ని ఇచ్చాడు కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలి. కాబట్టి నిష్కారణంగా భావించి మనం చదువుకోవాలి, ప్రయోజనం కోసం కాదు. ఇంత మహర్షులు నిష్కారణంగా ప్రతి ఒక్కరు చదవాలి అన్నామంటే అది నిష్కారణం ఉండే సకారణమే ఉంటుంది. నిష్కారణం ఎందుకు చెప్పారు? అలా కారణాన్ని ఉద్దేశించి చదువుకోకూడదు. నిష్కారణంగా చదివినప్పుడు, ధర్మంగా, కర్తవ్యంగా భావించినప్పుడు అది మన జీవితంలో అడుగడుగున మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అది మనకు మార్గాన్ని ప్రశస్తం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం దీన్ని ముందుగా తీసుకెళ్లి చదువుకుంటడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా మనం చూసాము. ఇప్పుడు మనము అందులో భాగంగానే ఉపాంగాల్లో ముందుగా యోగ దర్శనం మొదలు పెట్టాం. నేను చెప్పాను, యోగ దర్శనంలో ముఖ్యంగా ఇది కూడా అదే ఈశ్వరుడు, జీవాత్మ, ప్రకృతి గురించి ఇవ్వబడింది. ఈ రెండు కూడా సాంఖ్య శాస్త్రము, యోగ శాస్త్రం రెండు ఒకే సిద్ధాంతాన్ని దాదాపుగా ప్రతిపాదిస్తాయి. ముఖ్యంగా ఈ జీవుల యొక్క కర్మ బంధనాలు అంటే ఏమిటి, జీవాత్మ ఎటువంటి కర్మ బంధనలకు లోనవుతూ ఉంటుంది ఈ సంసారంలో, అటువంటి విషయాల గురించి కూడా ఇక్కడికి తెలియజేశారు ఈ యోగ శాస్త్రంలో. ఇప్పుడు ఈ యోగం అంటే మనకు చాలా కొంచెము యోగాన్ని చాలా వికృతంగా చూపిస్తున్నాడు. ఇప్పుడు యోగం అంటే ఇప్పుడు ఏదో ధ్యానంలో కూర్చుంటే అతడే పరమాత్మ అయిపోతాడు అంటే వ్యక్తిని పరమాత్మగా భావిస్తున్నామట. అది రకరకాల ప్రథ అనేది మనకు రకరకాల చూపిస్తాను మత సంప్రదాయాల్లో. కాబట్టి మనం యథార్థమైన జ్ఞానం తెలుసుకొని ఆ ఈశ్వరుని స్తుతి ప్రార్థన చేయాలి. ఈశ్వరుని యొక్క స్తుతి ప్రార్థన చేసినప్పుడు ఈశ్వరుని యొక్క మనకి యథార్థ స్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యోగం అంటే బాహ్య ఆడంబరం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల చూసుంటారు, పూజ అని చెప్పేసి అక్కడ ఏదో మంచి ఎలా అంటే గంట గడియాలు
అంటే మంచి గంటలతోటి, సంగీతంతో, నృత్యంతో అలా చేస్తేనే మనకు పరమాత్మ అనేది దర్శిస్తాడు అది అని చెప్పి చాలా కొన్ని చోట్ల అటువంటి ప్రథలు ఉన్నాయి. అటువంటి దేవస్థానాలు ఉన్నాయి. అటువంటి కొన్ని స్థలాలు ఉన్నాయన్నమాట. అంటే ఏదో సంగీతమయంతో పూర్తిగా లీనమైపోయి బయటికి ఎగురుతూ ఉంటామన్నమాట. ఇలా చేయడం వల్ల అది వచ్చింది, ఇది వచ్చింది చెప్పి రకరకాలు చూస్తూ ఉంటారు. కానీ పద్ధతి అది కాదు. మనకు ధ్యానం అనేది ఆత్మ పరమాత్మ యొక్క విషయం అనేది ఇది ఆంతరంగికంగా ఉండాలి. బహిర్ముఖంగా ఉండదు. బహిర్ముఖంగా చేసేది ధ్యానం కాదు. ఆంతరికంగా చేయాలి. ఇది ఆంతరికంగా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మనకు ఈ యోగదర్శన శాస్త్రం తెలియజేస్తుంది. అది మనం చెప్పుకోబోతున్నాము. ఈ రకంగా మనకు యోగదర్శనంలో ఆత్మ, పరమాత్మ, ప్రకృతి యొక్క రహస్యాన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటాము. అది ఏ రకంగా వాస్తవిక స్వరూపం అంటే నేను తెలుసుకుంటాము. కాబట్టి ఈరోజు మనము నిన్న చెప్పాను, ఈ సమాధి, ఈ యోగదర్శనంలో 4 పాదాలు ఉన్నాయి. అందులో ఒకటి మొట్టమొదటి సమాధి పాదము, రెండవది సాధనా పాదము, మూడవది విభూతి పాదము, 4వది కైవల్య పాదం. అందులో మొట్టమొదటి పాదము సమాధి పాదం. దీని సమాధి అంటే ఏమిటి? సమాధి అంటే ఏమిటి? సమాధి స్థితిలో మనసు యొక్క స్థితి, చిత్తం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. అందరూ మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఓపెన్ చేయండి. మనకు మొట్టమొదటిగా ప్రథమ పాద సమాధి పాద అని ఇచ్చారు ఇక్కడ. ప్రథమ పాద సమాధి పాద చూసుకోండి. అందరూ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటాను. ఇది ప్రారంభిద్దాం మనం. మొట్టమొదటి సమాధి పాద. దాంట్లో మొట్టమొదటి సూత్రం ఏమిచ్చంటే అథ యోగాను శాసనం. అథ యోగాను శాసనం. ఈ సూత్రంలో మొట్టమొదటిగా అథ శబ్దం వచ్చిందండి. మనకి ఏదైనా మహర్షి ఒక గ్రంథాన్ని తయారు చేస్తున్నాడంటే ఇదే గ్రంథం కాదు, మనకు అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథ శబ్దానుశాసనం వ్యాకరణంలో ఆ రకంగా ప్రతిదీ కూడా అథ శబ్దంతో తయారవుతుంది. అంటే అథ అంటే ఇది ఒక అధికారం కోసం. అంటే మనం ఇంకోటి ఏంటంటే అధికారం అంటే ఇది మాంగలికం అని కూడా చెప్తామంట. మాంగలికం అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఇక్కడ మనకి అధికారార్థంలో వచ్చింది. మాంగలికం అంటే మనం చేసే ఒక పని ప్రారంభిస్తున్నా అది నిర్విఘ్నంగా నిరాటంగా కొనసాగాలి అని చెప్పి అథ శబ్దంతో మనం ఆ ఈశ్వరుని స్తుతించి ప్రార్థించి మొదలు పెట్టుకుంటాం. ఇప్పుడు సహజంగా లౌకికంగా మనం చూస్తున్నాం, ఏ పని చేసినా మనం ఆ పరమాత్మని తలుచుకొని మొదలు పెట్టుకుంటాం. అట్లా అప్పట్లో ఇది మంగళమయం అంటే నిర్విఘ్నంగా నిరాటంగా కొనసాగించడం కోసం అథ శబ్దంతో మనం ప్రారంభిస్తాము. అట్లా మనం అన్ని దర్శనాలు కూడా అథ శబ్దంతో మనకు మొట్టమొదటి సూత్రం ఏదైతే ఉందో మహర్షులంతా కూడా అదే విధంగా అథ శబ్దంతో మనకు ప్రారంభించారు. ఇప్పుడు చెప్పాను అథ శబ్దానుశాసనం, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ రకంగా అన్ని కూడా అది మాంగళిక సూచనంగా మనకు అధికారాన్ని చూపించడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడ అథ యోగానుశాసనంలో అథ శబ్దం అనేది ఇక్కడి నుంచి యోగ శాస్త్రాన్ని ప్రారంభిస్తున్నామా అని చెప్పడం కోసం ఈ అథ శబ్దాన్ని ఇక్కడ మనకు మొట్టమొదటిగా ఇవ్వబడింది. చూసుకోండి, అథ యోగాను శాసనం. అథ యోగాను శాసనం ఇక్కడ చెప్పాను. అథ అంటే ఇది ప్రారంభం కోసం ఇక్కడ ఉల్లేఖించబడింది అనమాట. అంటే అథ యోగానుశాసనం, అథ అంటే ప్రారంభం. ఇక్కడ తాత్పర్యం ఇక్కడ అథ అంటే ప్రారంభం. ఏం ప్రారంభం చేస్తున్నాము అంటే పక్కన యోగానుశాసనం, యోగం యొక్క శాసనాన్ని ప్రారంభిస్తున్నాను. అంటే యోగ శాస్త్రం యొక్క విషయాన్ని నేను ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాను. యోగ శాస్త్రం యొక్క అధికారం ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అంటే అధికారం, ఇక్కడ మనం అధికారం తీసుకుంటాం. ఇక్కడ అథ అంటే అధికారం కోసం ఉపయోగించాలన్నమాట. అంటే ఇక్కడి నుంచి యోగ శాస్త్రం యొక్క అధికారం మనకు ప్రారంభం చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ మనకు అథ యోగానుశాసనం అనే శబ్దంలో మనకి రెండో శబ్దం చెప్తుంది. ప్రారంభిస్తుంది. ఏం ప్రారంభిస్తుందంటే యోగం యొక్క శాసనాన్ని ప్రారంభిస్తున్నాము, యోగం యొక్క శాస్త్రాన్ని ప్రారంభిస్తున్నాము. యోగ శాసనం, యోగానుశాసనం అంటే యోగం యొక్క అనుశాసనం. ఇప్పుడు ఏదైనా మనకు ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థగా నడపాలంటే ఏదైనా చేస్తున్నామంటే ఒక అనుశాసనం అంటూ ఉంటుంది, ఒక శాసనం అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక దేశం నడపాలి అన్నా, అది సంస్థను ముందు తీసుకెళ్ళాలన్నా వ్యవస్థ లేకుండా, అనుశాసనం లేకుండా ఏది నడిపించలేం. అట్లా మన మహర్షులు ఒక అనుశాసనాన్ని చెప్పారన్నమాట. ఈ మన వేదాల్లో ఒక పద్ధతి, విధి, విధానం, ఒక క్రమాన్ని తెలియజేశారు. ఏదైనా ఒక క్రమ పద్ధతిగా తెలుసుకున్నప్పుడే మనకు ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. అంటే అనుశాసనం అనేది ఆవశ్యకం, అనుశాసనం అనేది అవసరం. కాబట్టి ఈ అనుశాసనం ఏంటి అనేది మనకు ఇక్కడి నుంచి ప్రారంభం చేసుకోబోతున్నాం. అది చెప్పారు. అథ అంటే ప్రారంభిస్తున్నాము. ఏం ప్రారంభిస్తున్నాం అంటే యోగానుశాసనం, యోగం యొక్క శాసనాన్ని, అనుశాసనాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను అని చెప్పి ఇక్కడ మనకు మొట్టమొదటి సూత్రం ఇవ్వబడింది.
ఇదే సూత్రాన్ని మహర్షి వ్యాస్ ఏ రకంగా చూడండి, ఆయన యొక్క చింతన ఎంత వివరంగా క్లుప్తంగా ఉందో కింద వ్యాస భాష్యంలో ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడంటే అథ ఇతి అయం అధికారార్థ, వ్యాస భాష్యంలో అథ ఇత్యేత్యయం అధికారార్థ, ఇక సంధి చేసి చూపించారు కానీ విడదీసి చెప్తున్నాను. అథ అంటే ఈ పైన అథ యోగానుశాసనం అనే సూత్రంలో అథ శబ్దాన్ని తీసుకొని మహర్షి వ్యాస్ దాన్ని వ్యాఖ్యానిస్తున్నామట. అథ అంటే ఏమిటంటే ఇతి అయం అధికారార్థ, ఈ అథ శబ్దం అధికారం కోసం ఇవ్వబడింది. అథ శబ్దం ఎందుకోసం ఇవ్వబడింది? అధికారం కోసం ఇవ్వబడింది అని ఇక్కడ తెలియజేశారు. ఏ అధికారం నడుస్తుంది అంటే దాని పక్కనే మళ్ళా యోగానుశాసనం సూత్రంలో ఉంది కదా, ఆ శబ్దాన్ని తీసుకొని ఇక్కడ వివరిస్తున్నాడు కనుక మహర్షి వ్యాస్. ఏం చెప్పాడు? యోగానుశాసనం శాస్త్రం అధికృతం వేదితవ్యం. యోగానుశాసనం శాస్త్రం, యోగానుశాస్త్రం అని పేరు గల శాస్త్రాన్ని అధికృతం వేదితవ్యం అంటే ఇక్కడి నుంచి యోగ శాస్త్రం పేరు కలిగినటువంటి శాస్త్రాన్ని ప్రారంభిస్తున్నాను, అలా తెలుసుకోవాలి. ఏవం వేదితవ్యం అంటే తెలుసుకోవాలి, అంటే ఇక్కడి నుంచి యోగా శాస్త్రం యొక్క ఆ విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఈ సూత్రంలో మహర్షి దీన్ని ఈ రకంగా చెప్పామట. అథ అంటే అధికారం కోసము. ఏ అధికారం అంటే యోగానుశాసనం శాస్త్రం అధికృతం వేదితవ్యం, యోగానుశాస్త్రం యొక్క శాస్త్రాన్ని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాము, విషయాన్ని ప్రారంభిస్తున్నాం అని తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేశారు. కానీ ఇంకా ముందుకు ఇంకేం చెప్తున్నా అంటే, ఇప్పుడు అథ అంటే ప్రారంభిస్తున్నావు, ఏం ప్రారంభిస్తున్నావు? యోగానుశాసనాన్ని ప్రారంభిస్తున్నావు అని చెప్పాను. కానీ సూత్రంలో యోగ శబ్దం ఉంది కదా, ఆ యోగ అంటే ఏమిటి? సూత్రంలో యోగ శబ్దం వచ్చింది, ఆ యోగ అంటే ఏమిటి అంటే దానికి సమానం చెప్పేది సమాధి. యోగ అంటే ఏమిటి? సమాధి. యోగం అంటే సమాధి అంటే సమాధానం. యోగంలో ఏం కలుగుతుంది? మన ఇంతవరకు యోగం అంటే చాలా రకరకాల వింటూ ఉంటాం, ఇప్పుడు మనకు స్పష్టం అవుతుంది. యోగం అంటే ఒకటి అర్థం ఇచ్చేది సమాధి, ఇంకా దీన్ని వివరించే సమాధానం. అంటే యోగంలో మనకి అన్ని సమాధానం దొరుకుతాయి, మనం ఏదైతే కావాలనుకుంటామో అన్ని సమాధానం దొరుకుతుంది. అది యోగం ఏంటి, ఏ రకంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాన్ని పక్కన ఇచ్చాడు. ఏమిచ్చాడు? సచ సార్వభౌమ చిత్తస్య ధర్మ, సచ సార్వభౌమ చిత్తస్య ధర్మ. ఈ యోగం అంటే ఏంటి? ఈ సమాధిని, యోగం అనే సమాధిని ఇప్పుడు ఒకటని మనసులో పెట్టుకోండి. యోగం అంటే ఏమిటి? సమాధి. సమాధి అంటే ఏమిటి? యోగం. ఆ సమాధి ఎక్కడ ఉంటుందంట? సచ అంటే స అంటే ఆ సమాధి, సచ సార్వభౌమ చిత్తస్య ధర్మ. ఈ సమాధిని చిత్తంలో ఉంటుందంట. అంటే మన చిత్తము, బుద్ధి, మనసు అంటుండే కదా, ఇవన్నీ దాదాపుగా ఇప్పుడు ఇవన్నీ ఒక పర్యావాచి శబ్దాల కింద భావించండి. చిత్తం అన్నా, మనసు అన్నా, బుద్ధి అన్నా ఈ మూడు ఒకటే, దాదాపుగా దగ్గర సంబంధం ఉంటుంది. ఇది విస్తృతంగా మరి 3 పేజీలు ఎందుకు అనేది మనకు ముందుకు పోయిపోతే ఆటోమేటిక్ స్పష్టం అవుతుంది. మీకే చిత్తం అని దీన్ని ఈ సందర్భంలో తీసుకుంటాం, మనసు అనేది ఈ రకంగా చెప్తాం, మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మూడింటిని ఒకే రకంగా తీసుకొని వెళ్ళండి. చిత్తం అన్నా, మనసు అన్నా, బుద్ధి అన్నా మూడు ఒకటి ఇక్కడ. ఓకే. ఈ సమాధి ఎక్కడ ఉంటుందంట? సార్వభౌమ చిత్తస్య ధర్మ. అంటే ఈ సమాధి అనేది చిత్తంలో అన్ని చోట్ల ఉంటుంది, చిత్తంలో అన్ని చోట్ల ఉంటుందంట. చిత్తం అన్ని చోట్ల ఏంటి అవి అంటే దాన్ని పక్కన ఇచ్చాడు. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం ఇది చిత్త భూమయ. ఏంటి? క్షిప్తావస్థ, మూఢం మూఢావస్థ, విక్షిప్తం విక్షిప్తావస్థ, ఏకాగ్రం ఏకాగ్రావస్థ, నిరుద్ధం నిరుద్ధావస్థ ఇది చిత్త భూమయ. ఇవన్నీ భూములు, ఇవన్నీ అవస్థలు. అంటే ఈ అవస్థలన్నీ కూడా చిత్తములో ఉంటాయంట. వీటిని ధర్మం అని చెప్పాం. వీటిని ఏం చెప్పారు? ధర్మం అంటే ఇది ఈ చిత్తం యొక్క ధర్మం. అంటే క్షిప్తావస్థ చిత్తంలో ఉంటుంది, దాని ధర్మం అని చెప్పాం. విక్షిప్త అవస్థ కూడా ఉంటుంది మన మనసులో. చిత్తం అంటే మనసు, మన మనసులో ఏముంటుంది? క్షిప్తావస్థ ఉంటుంది, విక్షిప్తావస్థ ఉంటుంది, ఇంకా ఏకాగ్రావస్థ ఉంటుంది, నిరుద్ధావస్థ ఉంటుంది. ఇవన్నీ ధర్మాలు ఎక్కడ ఉంటాయంటే మన చిత్తములో ఉంటాయి. ఇవన్నీ మనం చూసే ఉంటాం. ఈ లోకంలో కొన్ని ప్రసిద్ధంగా క్షిప్తావస్థ, క్షిప్త వ్యక్తి కలిగినవాడు, క్షిప్త స్థితి కలిగినవాడు అంటుంటాం, విక్షిప్త స్థితి కలిగినవాడు అంటాం. ఆ క్షిప్తం అంటే ఏమిటి? విక్షిప్తం అంటే ఏమిటి? మూఢం అంటే ఏమిటి? నిరుద్ధం అంటే ఏమిటి? ఏకాగ్రత అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకు ఇవన్నీ కూడా మన మనసులో ఉంటాయి. వీటికి యొక్క పరిభాష ఇక్కడ ఇచ్చాడు, మా తర్వాత ఇచ్చామంట. ఇవేంటి? అసలు క్షిప్తం అంటే ఏమిటి, మూఢం అంటే ఏమిటి? కానీ ముందుగా ఈ 5 అవస్థలు ఎక్కడ ఉంటాయి అంటే ఇవి సమాధిలో ఉంటాయి. ఏ సమాధిలో? చిత్తం యొక్క సమాధిలో. అంటే ప్రతి ఒక్క మనిషిలో ఈ 5 అవస్థలు కంపల్సరీగా ఉంటాయి.
చిత్తావస్థ ఉంటుంది, లేదా మూడావస్థ ఉంటుంది, విక్షిప్త అవస్థ, ఏకాగ్ర లేదా నిరుద్ధ అవస్థ. ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం. ఈ 5 అవస్థల్లో ఏదో ఒక అవస్థలో ఖచ్చితంగా మనం ఉంటాము. అందుకే ఈ సమాధి ఎక్కడ ఉంటుంది? విక్షిప్త అవస్థితిలో కూడా ఉంటుంది. ఇంకోటి ఈ 3 అవస్థలో, ఈ 5 అవస్థలో ఖచ్చితంగా ఉంటుంది అని ఇక్కడ మనకు ఈ సమాధి ఎక్కడ ఉంటుంది చిత్తంలో అంటే ఈ 5 అవస్థల్లో ఉంటుంది. దీన్ని ధర్మం అని చెప్పాం. దీన్ని సార్వభౌమ చిత్తస్య ధర్మః. ఆ సమాధి ఎక్కడ ఉంటుంది? చిత్తంలో అన్ని చోట్ల ఉంటుంది. దీన్ని భూమి కింద చెప్పామట. ఈ క్షిప్త భూమి, మూఢ భూమి, విక్షిప్త భూమి ఎక్కడ ఉంటుంది? మన చిత్తంలో ఉంటుంది. చిత్తం యొక్క భాగాలు, చిత్తం యొక్క అవయవాల కింద భావించాలి ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా మన చిత్తంలోనే ఉంటాయి అని చెప్పి మహర్షి వ్యాస్ ఇక్కడ మనకు ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు చిత్తం అంటే, క్షిప్తం అంటే ఏమిటి, మూఢం అంటే ఏమిటి? అది క్షిప్తం యొక్క మనసు కలిగిన వ్యక్తి ఏ రకంగా ఉంటాడు, విక్షిప్త స్థితి కలిగినటువంటి మనసు ఏ రకంగా ఉంటుంది, మూడవస్థ కలిగిన స్థితి ఏ రకంగా ఉంటుంది, ఏకాగ్ర అవస్థలో చిత్తం ఏ రకంగా ఉంటుంది, నిరుద్ధ అవస్థలో చిత్తం ఏ రకంగా ఉంటుంది, అలా ఉన్నప్పుడు ఏ రకంగా అది ఎటువైపు తీసుకెళ్తుంది అనేది మనము రేపు చెప్పుకున్నామండి. కాబట్టి ఇక్కడ ముందు అథ అని చెప్పి ప్రారంభించారు. ఏం ప్రారంభించారు? యోగాని శాస్త్రాన్ని ప్రారంభించుకున్నాము, యోగ శాస్త్రాన్ని ప్రారంభించాము. తర్వాత ఈ సూత్రంలో యోగం అంటే ఏమిటి అన్నప్పుడు, యోగం అంటే సమాధి. ఈ సమాధి అనేది చిత్తం యొక్క అన్ని ధర్మాల్లో ఉంటుంది, చిత్తంలో అన్ని చోట్ల ఉంటుంది. ఆ చిత్తం ఏముంటుంది అన్ని చోట్ల అంటే ఏంటి అంటే ఏమిటి అన్నప్పుడు ఈ 5 అవస్థలు మనకు తెలియజేసారు. 5 భూములు చెప్పారు. క్షిప్త అవస్థ, మూడవస్థ, విక్షిప్త అవస్థ, ఏకాగ్రావస్థ, నిరుద్ధ అవస్థ అని చెప్పి అవి ఏంటో రేపు తెలుసుకుందాము. నిన్న మనము చెప్పుకున్నాము. ఏం చెప్పా అంటే ప్రతి ఒక్కరం కూడా మనం ధ్యానం చేసుకోవాలి. అది ప్రారంభ స్థితిలో కాబట్టి 5 నిమిషాలు స్టార్ట్ చేసుకుని కనీసం 15 నిమిషాలు కూర్చోమని చెప్పాను. అది ప్రతి ఒక్కరు కంటిన్యూగా చేస్తూ ఉండండి. అది ఇంకోటి ఏం చేయాలంటే ప్రతి నిమిషం ఒక డైరీ పెట్టండి. డైరీ పెట్టి ఆత్మ నిరీక్షణ చేసుకోవాలి. ప్రతిరోజు మనం ఆత్మ నిరీక్షణం చేసుకోవాలి. మనం ఈ రోజు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా స్థితి ఏ రకంగా ఉంది, నిన్న కూర్చున్నప్పుడు నువ్వు కొన్ని ఆ లక్షణాలు కనిపించి నా మనసు స్థిరంగా ఉందా, స్థిమితంగా ఉందా, ఏముంది, ఎలా ఉంది, దాని యొక్క పూర్వస్థితి ఏమిటి, కూర్చున్న తర్వాత స్థితి ఏ రకంగా ఉంది, దాని తర్వాత నీకు లేచిపోయిన తర్వాత అంటే అక్కడ ధ్యాన స్థితి నుంచి పక్కకు వచ్చిన తర్వాత కూడా కొంత అదే సాత్వికత, అదే మనలో ఉండేటువంటి భావన, శ్రద్ధావన ఏ రకంగా అది ఎంతవరకు ఉంది. అలాగా నీవు ఆత్మ నిరీక్షణ చేసి అంటే నీకై నువ్వు పరీక్షించి ఆ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ దాన్ని ఒక డైరీలో పెట్టుకు రాసుకోవాలి వ్యక్తిగతంగా. అది మీ దగ్గర పెట్టుకోండి, ఎవరు చూపించద్దు. ముందుగా అది వ్యక్తిగతంగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు మీరు కూర్చున్న తర్వాత నీకు ఏం కలిగింది ప్రతిరోజు రాసుకుంటూ రావాలి. దీన్ని ఆత్మ నిరీక్షణ అంటే ఆత్మావలోకనం. ప్రతిరోజు ఆత్మావలోకనం చేసుకోవాలి మనం. కాబట్టి ఇది ఆ రకంగా రోజు చేస్తూ ఉండండి. చెప్పాను స్టార్టింగ్ లో శ్వాస మీద ధ్యాస పెట్టండి. కేవలం కూర్చోవాలి, మనసు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. వెన్నెముక నిటారుగా పెట్టుకోవాలని చెప్పాను. కూర్చునేటప్పుడు కళ్ళు కూడా కోమలంగా సుకోమలంగా మూసుకోవాలి. బిగించి పట్టుకోకూడదు. అంటే మన అవయవాలు ఏ రకంగా కూడా బిగించి ఉండకూడదు. సహజంగా కోమలంగా కూర్చోవాలి. మోకాల్లో కానీ కాళ్ళలో కానీ ఎక్కడైనా కానీ అన్ని సహజంగా సామాన్య స్థితిలో కూర్చోవాలి. అలాగే కళ్ళు చాలా మంది పొరపాటున బిగించి పట్టుకుంటూ ఉంటారు అన్నమాట. మనసుని ఏదో ఒక రకంగా ఎక్కడికో బ్రికుటి మధ్యలోకి తీసుకొని రావాలి, ఏదో నాసికాగ్రంలోకి తీసుకొని రకరకాలు చెప్తూ ఉంటారు. అవన్నీ అవసరం లేదు. కేవలం ఇప్పుడు శ్వాస మీద మీ శ్వాస తీసుకుంటున్నారా, వదులుతున్నారా, అది ఏ రకంగా ఎంత గతిలో ముందుకు వెళ్తుంది, ఎంత గతిలో కిందికి వస్తుంది, అంటే తీసుకున్నప్పుడు ఎంత పైకి వెళ్తున్నాం, వదిలినప్పుడు ఎంత కిందికి వెళ్తున్నాం, వాటినే గమనించాలి. కేవలం అది ఎంత పై ఆ శ్వాసతోటి మీ ధ్యాస ఉండాలి. అంటే పైకి వెళ్తే పైకి వెళ్ళిపోవాలి, కిందికి వస్తే కిందికి వెళ్ళాలి. అది వెళ్ళంగా నిదానంగా ఒక స్థిమితంగా ఒక స్థిరంగా అవుతుందన్నమాట. వాటిని గమనిస్తూ ఉండాలి. కాబట్టి అది గమనిస్తూ ఉండండి. అది ఇంకో డైరీ రాసుకోవాలి. ఇంకా మీకు కూర్చునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్థితి ఉంటుంది. కాబట్టి మీకు ధ్యానం చేసుకోవడానికి కొన్ని చైర్స్ బయట దొరుకుతాయండి. అంటే పెద్దవారికి వాళ్ళు కూర్చోలేదు, కింద కూర్చుని వాళ్ళు కుర్చీ మీద కూడా కూర్చొని చేసుకోవచ్చండి. కుర్చీ మీద కూర్చొని అలాగూ చేసుకోండి. గోడకు సపోర్ట్ చేసుకుంటా అంటే కూర్చుని వాళ్ళు అలాగూ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఇవన్నీ వికల్పం లేని వాళ్ళకండి. ఏదో ఒక రకంగా చేయాలి మనం. కాబట్టి వాళ్ళు ఏ రకంగా కూర్చొని చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా శక్తి, సామర్థ్యం అన్ని ఉన్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఫ్రీగా కూర్చొని ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా మంచి ఆసనం మీద ఒక స్థానం నిర్ణయించుకోండి. ఏకాంతంగా శుద్ధ వాతావరణం ఉన్న చోట కూర్చొని మనం ప్రతిరోజు మనము ఒక 10 రోజుల వరకు ఇదే విధంగా కంటిన్యూ కూర్చోవాలి, చేస్తూ ఉండాలి. అది మీరు ఆత్మనిరీక్షణ చేసుకొని ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు నోట్బుక్ లో పాయింట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఏదైనా విశిష్టమైన ఏదైనా సమస్య వచ్చినా,
ఏదైనా ఎటువంటి ఆటంకం కలిగినా ఒక్కోసారి చాలా మందికి అది ఇప్పుడు రాదు. కొంత వరకు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోవాలంటే కూర్చోలేదండి. ఆ మనిషి మిమ్మల్ని అక్కడి నుంచి నెట్టి పడేస్తున్నామట. ఎప్పుడు మీకు మంచి స్థితిని కలిగించినప్పుడు. అప్పుడు ధ్యాన స్థితిలో మనం రేపు చెప్పుకుంటాం. క్షిప్తావస్థ, మూడవస్థ, విక్షిప్త అవస్థలో మనకు తెలిసినవి. క్షిప్తావస్థలో మన మనసు ఎలా ఉంటుంది? మూడవస్థ ఎలా ఉంటుంది? అప్పుడు మీకు అర్థమవుతుంది వన్ బై వన్. కాబట్టి ఇప్పుడు మనం కూర్చొని నేర్చుకున్నా అంటే ఆ స్థితి చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ప్రతి నిత్యం కూర్చోండి ఖచ్చితంగా. మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోవచ్చు. ఎలాగైనా కూర్చోవచ్చు. ఎలా మీకు సౌవిధ్యంగా, సుఖంగా ఉండాలి. ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి. కాదు కుంటు పడకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకే అప్పుడు నెక్స్ట్ రాబోతున్న సూత్రం 2వ అధ్యాయంలో ఎవరైతే పని మొదలుపెట్టారో దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢభూమి. మనం దీర్ఘకాలంగా చేసుకుంటూ ఉండాలి. నిరంతరంగా చేస్తూ ఉండాలి. నిరంతరంగా మళ్ళా మధ్య బ్రేక్ రాకూడదు. ఏదో చెప్తే అత్యంత అవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే బ్రేక్ చేసుకోవాలి. కానీ బ్రేక్ చేయడం కాదు. వెనక ముందు ఎక్కడున్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. మనసులో చేసేది కాబట్టి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈరోజు కూర్చొని చేసేవాడిని కదా ఇప్పుడు అలాంటి అవకాశం లేదంటే ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా అక్కడే మనసులో మనస్ఫూర్తిగా అనుకోవచ్చు. మనలో భావన ముఖ్యం. భావన ప్రధానంగా ఉండాలి. కాబట్టి అనుకోని పరిస్థితులు ఎక్కడికైనా ఎందుకంటే ప్రతి ఒక్కరికి భిన్న భిన్న స్థితి ఉంటుంది కాబట్టి అలా అనుకోకూడదు. ఎక్కడికి పోయినా చేసుకోవచ్చు. మనస్ఫూర్తి రాత్రి పడుకునేటప్పుడే మనం చేసుకోవచ్చు. కానీ కుంటు పడకూడదు ఒక్కరోజు కూడా. దీర్ఘకాలం ఒకసారి సంకల్పం తీసుకున్నాం నిరంతరంగా నడుస్తూ ఉండాలి. దానితో పాటు దీర్ఘకాల నైరంతరం సత్కారం శ్రద్ధాపూర్వకంగా. నువ్వు 5 నిమిషాలు చేయి. కానీ శ్రద్ధ, భావన నేను చేయాలి. ఒక సంకల్పం మొదలుపెట్టాను. దీంట్లో రెండో వికల్పం లేదు నేను. ఖచ్చితంగా ఆ శ్రద్ధ అతి ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. ఆ శ్రద్ధ లేకుండా నువ్వు ఎంత దీర్ఘకాలం చేసినా, నిరంతరం చేసినా ఉపయోగం ఉండదు. శ్రద్ధ అనేది చాలా అవసరము. కాబట్టి ఆ శ్రద్ధను కూడా మర్చిపోకుండా భావన ప్రధానంగా మీరు లీనమైపోయి అది చేస్తూ ఉండండి. మీకు చాలా చోట్ల భిన్న భిన్నమైన స్థితి కలుగుతుంది. అది మీకు మనం ముందు చెప్పుకునే విధానం బట్టి మీకు కూడా అర్థమవుతుంది. ఆ స్థితి ఎక్కడ ఉంది, ఏ స్థితిలో వెళ్తుంది, మంచి మార్గాన్ని వెళ్తున్నానా, కరెక్ట్ పద్ధతిలో వెళ్తున్నా అని కూడా మీకు తెలుస్తుంది. అది మధ్య మధ్య చెప్తుంటాను. ఇంకా వ్యక్తిగతంగా మీకు ఏమైనా సమస్యలు వస్తేనే మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి అది మనకు కూర్చున్నప్పుడు అర్థమవుతుంది. నిదానంగా మనం మీ స్థితిగతులను బట్టి నేను తెలియజేస్తూ ఉంటాను. మధ్య మధ్య చెప్తూ ఉంటాను. ముఖ్యంగా మీరు మీ ఆసన సిద్ధి అనేది ఏ రకంగా అనుకూలంగా ఉంటుందో కదలకుండా నిటారుగా కూర్చొని ఒక స్థానాన్ని నియమించుకొని మొదలు పెట్టుకోండి. అదే డైరీ పెట్టుకొని ఆత్మనిరీక్షణ చేసుకొని ఏ స్థితి కలిగింది అది మటుకు రాస్తూ ఉండండి. అస్తు మిగిలిన పాట మనం ఇక్కడి నుంచి ఈ 5 అవస్థల మనసు యొక్క స్థితి ఏ రకంగా ఉంటుందనేది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. మీకు ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ.